నమస్తే అందరికీ. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? అందరికైతే ముందుగా హ్యాపీ రక్షాబంధన్. నేనైతే మార్నింగ్ లేచి పూజ గిట్లా చేసేసుకొని తమ్ముడికి రాఖీ కట్టడం అయితే స్టార్ట్ చేసిన. ఇంకా స్టార్ట్ చేసి హారతి ప్లేట్లు అన్నీ రాఖీలు అన్నీ పెట్టుకొని తమ్మునికి రాఖీ కట్టి మంచిగా హారతి ఇచ్చి వానికి స్వీట్ గిట్లా తినిపించేసిన. మీరందరూ ఎలా జరుపుకున్నారు రాఖీ? అసలు రాఖీ ఎందుకు కట్టుకుంటారో మీలో ఎవరికైనా తెలుసా? తెలిస్తే కామెంట్ చేసేయండి. కామెంట్లో మాట్లాడుకుందాం. అయితే ఇంకా రాఖీ కట్టడం అయిపోగానే తమ్ముడు నేను ఇంకా ఫుడ్ తినేసినాము. ఇంకా ఫుడ్ తినేసి పిన్ని వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయినాం. వెళ్ళేటప్పుడు పెద్ద యాక్సిడెంట్ అయింది లారీకి. అమ్మో చాలా భయం వేసింది. ఆ రోడ్ అస్సలు మంచిగా ఉండదు. మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళే జగదపూర్కి వెళ్ళే రోడ్ అనమాట. అస్సలు ఆ రూటే మంచిగా ఉండదు. ఎప్పుడు ఆ రూట్లో యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. అందుకే మా మమ్మీ వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళిరండి అని చాలాసార్లు చెప్పినారు. ఇక మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాము. మా పిన్ని వాళ్ళ ఇంట్లో మా తమ్ముడు ఉంటాడు అనమాట. పెద్ద తమ్ముడు, మా తమ్ముడు థర్డ్. ఇక తమ్మునికి కూడా రాఖీ కట్టేసిన. ఇంకా అట్లనే పిన్నికి కూడా రాఖీ కట్టి, చెల్లెకి రాఖీ కట్టి, ఇంకా ఫ్యామిలీ మొత్తానికి రాఖీ కట్టేసి వాడికి స్వీట్ తినిపించి బాబాయ్కి హారతి ఇచ్చి తమ్మునికి హారతి ఇచ్చినాక ఇంకా బాబాయ్ ఉండి అన్నం గిట్ల తినండి అని అన్నాడు. తినేసి ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఇంకా పిన్ని వాళ్ళ ఇంటి నుంచి అయితే ఇంటికి వచ్చేసినాక మార్నింగ్ టింకు షాప్కి వెళ్ళి నుండే లేట్ అవుతుందని చెప్పి ఇంకా వాడు నైట్ వచ్చినాక వానికి కూడా రాఖీ కట్టిన. ఇంకా